ఒకసారి ఇక్కడ చూడండి, ఇజ్రాయెల్ వీధుల్లో మహిళలు కూడా తుపాకులతో తిరుగుతూ కనిపిస్తారు. ఫ్యాషన్ గా దుస్తులు వేసుకున్న యువతులు అయినా, సాధారణంగా నడుచుకుంటూ వెళ్లే వ్యక్తులు అయినా చాలా మంది నడుము వద్ద లేదా భుజంపై ఒక రైఫిల్ ధరించి ఉంటారు. వారు దాన్ని ఎంతో సహజంగా తీసుకెళ్తారు. మనం మొబైల్ ఫోన్ తీసుకెళ్లినట్టే. అయితే ఇవి సినిమా ప్రాప్లు కావు, బొమ్మ తుపాకులు కూడా కావు. ఇవి ఇజ్రాయెల్ లోని కొంతమంది ప్రజల నిజ జీవితంలో కనిపించే దృశ్యాలు. దీనికి వెనుక ఉన్న కారణం అక్కడి భద్రతా పరిస్థితులు మరియు తప్పనిసరి సైనిక సేవా విధానం. ఇజ్రాయెల్ ఒక చిన్న దేశం, చారిత్రకంగా మరియు భద్రతాపరంగా సవాళ్లు ఎదుర్కొంటూ వచ్చింది. అందువల్ల అక్కడ చాలా మంది యువతులు 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత సైనిక సేవ చేయాల్సి ఉంటుంది. సైనిక సేవ పూర్తయిన తర్వాత కొంతమందికి నిర్దిష్ట నిబంధనల ప్రకారం ఆయుధాలు కలిగి ఉండేందుకు లేదా రిజర్వ్ దళాల్లో కొనసాగేందుకు అనుమతి ఉంటుంది. ఈ విధానం కారణంగా అత్యవసర పరిస్థితుల్లో త్వరగా స్పందించే సామర్థ్యాన్ని దేశం అభివృద్ధి చేసుకుంది. వారి దృష్టిలో ఆయుధం కేవలం హింసకు చిహ్నం మాత్రమే కాదు, భద్రత మరియు రక్షణకు సంబంధించిన ఒక సాధనంగా కూడా భావించబడుతుంది.